ఈ దినమున దైవ వర్తమానం అందించడానికి మరి రెవరెండ్ స్టీఫెన్ డానియల్ గారు బెంగళూరు నుంచి మన మధ్యలోనికి వచ్చారు. వారు వర్తమానం అందిస్తుండగా మనం ఎవరు అటు ఇటు చూడక మన సెల్ ఫోన్లు మొత్తం కూడా జేబులో పెట్టివేసి మరి మనమందరం కూడా భక్తితో శ్రద్ధతో ఆయన మాటలు విందాము. మనమందరం కూడా ఆశీర్వదించబడదాము. వారు ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి వచ్చారు. మరి మనము అలక్ష్యము చేయక నిర్లక్ష్యము చేయక ప్రభు మాటల్ని జాగ్రత్తగా విందాము. మరి ఈ సమయంలో సహోదరుడు స్టీఫెన్ డానియల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ దేవుని యొక్క వర్తమానం అందించాలని మనవి చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డెలివర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వీఆర్ రెడీ టు లిసన్. అదే రీతిగా మన మధ్యలో నెహెమ్యా ఉన్నాడు. వారు దాన్ని తెలుగులో తర్జుమా చేస్తారు. స్టీఫెన్ డానియల్ గారికి అర్థం చేసుకుంటారు కానీ మాట్లాడడానికి కొంచెం అటు ఇటు వెనకపడతారు. కాబట్టి మనకి తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ చేయడానికి దేవుని దాసులు రెవరెండ్ నెహెమ్యా గారు మన మధ్యలో ఉన్నారు. ఇద్దరు ముందుకు రావాల్సింది మనం చేస్తాం. Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. What a joy it is to spend the day in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో అద్భుతమైన ఈ సహవాసాన్ని కలిగి ఉండటం ఎంత సంతోషకరం. Because the Sunday is very important. That's where we spend extra time in worshiping the Lord and recharged and be rejuvenated through the word of God. ఆదివారము అనేది చాలా ప్రాముఖ్యమైన దినము గనక ఆ దినాన దేవుని వాక్యము చేత మలచబడి ప్రోత్సహించబడి దేవుని సహవాసాన్ని కలిగి ఉంటాం. This is the time we have fellowship with the Lord himself and with the people of the Lord among ourselves. ఈ దినాన అద్భుతమైన దేవునితో సహవాసముతో పాటు ఆయన బిడ్డలతో కూడా సహవాసాన్ని కలిగి ఉంటాం. We spend time in listening to what the Lord has to say. మనము ఇక్కడ ప్రభు ఏమి మాట్లాడబోతున్నాడో, and also we get sensitized with our own dear ones, brothers and sisters in the Lord, and to pray for them, pray for the perishing, and so we have a horizontal relationship and a responsibility. ఆయన స్వరాన్ని వినటానికి అదే సమయంలో సహోదరి సహోదరులముగా ఒకరి విషయాలు ఒకరు తెలుసుకొని ప్రార్థించటానికి మనం ఇక్కడికి చేరి ఉన్నాం. Because as the title says, we are called to serve the Lord. ఈ రోజు అంశం ఏంటంటే దేవుని యొక్క పరిచర్య చేయుట కొరకే పిలువబడ్డాం అనే అంశం. The call comes from the Lord. పిలుపు అనేది ప్రభు దగ్గర నుండి వస్తుంది. And our services spread across people, across languages. పిలుపు పరలోకము నుండి ప్రభు దగ్గర నుండి వస్తుంది. పరిచర్య ప్రజల మధ్య విస్తరిస్తుంది. Sometimes when we preach it can be rejected also. కొన్నిసార్లు వాక్యం చెప్పబడిన వాక్యాన్ని తృణీకరించేవారు ఉండొచ్చు. But either way we are called to serve the Lord. బట్ అనే ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా పరిచర్య చేయుట కొరకు పిలువబడ్డాం. In Luke's gospel, as it was read to us a while ago, ఇప్పుడు మన ముందు లూకాసు వార్త చదవబడ్డది. if you see chapter 4, 4వ అధ్యాయాన్ని చూస్తే what does it begin? ఎలాగ ఆరంభమైంది? In English it is titled as the temptation of the Lord or Jesus. యేసు ప్రభు యొక్క శోధన అని రాయబడి ఉంది అక్కడ హెడ్డింగ్. Right? And then he goes on to do certain ministerial activities of driving out demons and healing people. ఆ మీదట యేసు ప్రభుల వారు అక్కడ నుండి ప్రజల మధ్యకి వెళ్ళి స్వస్థత కార్యాలు, దయ్యాలను వెళ్ళగొట్టుట, కుష్ఠరోగులను బాగు చేయుట మనం చూస్తాం. And in 27 it records about healing of a leper. 27వ వచనములో కుష్ఠరోగిని బాగు చేయటం అనేది మనం చూస్తాం. Taking from the Old Testament, of course. పాత నిబంధన ఆ పద్ధతిని అవలంబించినట్లుగా. And then goes on to say various things.
అలాగే అనేక విషయాలు మరి అక్కడ జరిగినట్లుగా మనం చూస్తాం. Now when we come to chapter 5, 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు it talks about the call of the early disciples or the first disciples. మొదటి శిష్యులని ఎలా పిలిచాడో అనే విషయం మనకు అక్కడ కనబడుతుంది. And here is where the call of God gets intensified. దేవుని యొక్క పిలుపు అక్కడ చాలా స్పష్టమైన రీతిలో వస్తున్నట్లుగా మనం చూస్తాం. Now turn with me to 5th chapter verse 27. 5వ అధ్యాయం లూకా సువార్త 27వ వచనంలోనికి వెళదాం. I think it would be worth if we can read from 27 through 32. 25వ వచనం నుండి 27వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. సుంకరులను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. Glory be to God. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. And I am thankful to the Lord for giving me this opportunity. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవుణ్ణి స్తుతిస్తున్నాను. And I am thankful to our beloved pastor Vijay Kumar. విజయ్ కుమార్ పాస్టర్ గారికి కూడా వందనాలు. And to the entire family of Mount Zion Sinai Church. మౌంట్ సీనాయి సంఘ సభ్యులందరికీ కూడా వందనాలు. And today as we hear the word under the topic call of God, దేవుని యొక్క పిలుపు అనే అంశం కింద ఈ రోజు దేవుని వాక్యాన్ని చూడబోతున్నాం. from your Bibles we will be looking at verse 27 and 28 of the 5th chapter. లూకా సువార్త 5వ అధ్యాయం 27 28 వచనాలని మనం Now చూడబోతున్నాం. there is a name mentioned in verse 27. 27వ వచనములో ఒక పేరు ఇవ్వబడింది. What's the name? ఏం పేరు? Levi, right? In Telugu, Levi. లేవి. Okay. The moment you hear that name, what comes to your mind? లేవి అని విన్నప్పుడు వెంటనే మీ మనసుల్లోకి వచ్చే ఆలోచనలు ఏంటి? From the Old Testament. పాత నిబంధనలో లేవి గోత్రం అవి ఉన్నాయి కదా. లేవి అనే మాట విన్నప్పుడు మనకేం గుర్తొస్తుంది? A people called to serve God. ఏం గుర్తొస్తుంది అంటే ఆ ప్రజలు పరిచర్య చేయుట కొరకు పిలువబడిన వారు అని. But now where is he? Is he in the temple, in the synagogue? Where is he? ఎక్కడున్నాడు ఇతను మాత్రం? 27వ వచనంలో ఉన్న లేవి మాత్రం ఎక్కడున్నాడు? He is at the tax collector's booth. ఈ సుంకము మెట్టు దగ్గర కూర్చున్న లేవిని చూస్తాం. So the name suggests that he is a Levi, called out man. ఈయన పిలువబడిన వాడు, లేవి గోత్రములో నుండి లేవిగా పిలువబడిన వాడు. The Bible doesn't talk about that, but we can quite well infer from that, or understand from that. దాని గురించిన వివరణ ఇవ్వబడలేదు కానీ మనకు అర్థమవుతుంది లేవి అనగానే. Although he is a called out man, but he is not in the call. ఆయనకి లేవి అనే పేరు, లేవి గోత్రికుడు గనక దేవుని పిలుపు ఉన్నప్పటికీ దానిని గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. We do not know what are the reasons. ఏం కారణాలు ఏంటో మనకి తెలియదు. Maybe some failure and frustration or difficulty in the family. We do not know. కానీ ఒకవేళ ఆయన కుటుంబంలో ఏమైనా శ్రమలు, బాధలు, వేదనలు, ఒకవేళ నిరుత్సాహాలు ఉన్నాయేమో మనకు తెలియదు. Or we do not know if the Roman government now that is ruling the entire land of Israel had forced him into this work. We do not know. ఇశ్రాయేలీలందరూ కూడా ఆ దినాలలో రోమాస పరిపాలన కింద ఉన్నారు. ఒకవేళ ఈ ఉద్యోగం చేయటానికి ఆయన బలవంతం చేయబడ్డాడేమో మనకు తెలియదు. But whatever the circumstances may be, ఏ పరిస్థితులు అయినప్పటికీ he was this morning when the Jesus our Lord was coming that side, Levi was at the tax collector's booth. కానీ ఏది ఏమైనప్పటికీ యేసు ప్రభు లేవి వైపుగా వస్తున్నట్లు, ఆయన సుంకపు మెట్టు దగ్గరకు వస్తున్నట్లుగా మనం చూస్తాం. So what we can understand is
there is a call, but that call is being ignored. కానీ దీని అంతటి బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దేవుని యొక్క పిలుపు మరిచిపోయిన వ్యక్తిగా ఉన్నట్లు మనం చూస్తాం. A called out man sitting at the wrong seat. దేవుని చేత పిలువబడిన వ్యక్తి అయినప్పటికీ ఉండకూడని స్థలంలో ఉన్న వ్యక్తిని మనం చూస్తాం. Now we may say that's true about Levi, but I am all fine. అది ఒకవేళ మనం అనుకోవచ్చు అది లేవి గురించి వాస్తవమే కానీ నేను వేరు అని. But the word of God very clearly says all of us are called of God. దేవుని యొక్క వాక్యం అంటుంది మనం అందరం కూడా దేవుని చేత పిలువబడిన వారమే అని. Now in 1 Peter chapter 2 and verse 9, మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం the purpose of our calling is mentioned there. Our job description is given there. మనం ఈ దేవుని యొక్క పిలుపు అందుకున్నప్పుడు ఏమి చేయాలో అక్కడ రాయబడ్డది. Peter is therefore reminding the church back then. సంఘానికి పేతురు ఏం చేయాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. Turn with me to 1 Peter chapter 2 and verse 9. Someone can read that, మొదటి please. పేతురు 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఎవరైనా చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. Amen. What does the first part of that verse says? ఏంటండి మొదటి మాట? చీకటిలో నుండి. Have we all experienced that in our life, from darkness into the marvelous light? మన జీవితాల్లో ఇది అనుభవించాం కదా, చీకటిలో నుండి అద్భుతమైన వెలుగులోనికి నడిపించబడుట అనేది. From sin we are transferred into a salvation experience, saved life. ఆ పాపపు జీవితం నుండి రక్షణ అనుభవంలోనికి మనం వచ్చాం. Now why did God take the pain to save us? ఎందుకు ఆ విషయాన్ని దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు? Why did he bring us from darkness into the marvelous light? ఎందుకు చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొచ్చాడు? The purpose is mentioned right there. ఆ విషయాన్నే మొదటి పేతురు 2:9లో మనం చూస్తాం. To declare the praises. ఆయనకి స్తోత్రాలు చెల్లించటానికి. To declare the praises to people who do not know him. ఆయనని తెలియని జనాంగానికి ఆయన గురించి తెలియజేయటానికి. I do not know what your professions are, what your jobs are. మీ ఉద్యోగాలేంటో మీ వృత్తులేంటో నాకు తెలియదు. Oftentimes we understand our job to be the source of our income, to build my own family and be happy. చాలా సార్లు మనం అనుకుంటాం నా యొక్క ఆదాయమే నా కుటుంబాన్ని కట్టుకోవటానికి ఆధారము అని. But that is true. అది వాస్తవమే. But that is not all the truth. అది సంపూర్ణ సత్యం కాదు. The full truth is సంపూర్ణ సత్యం ఏమంటే we are placed there in our responsibility. మనము మన బాధ్యతలను అక్కడ అప్పగించి While we feed our families and take care of ourselves, మన కుటుంబాలను పోషించుకుంటాం, మన గురించి జాగ్రత్త వహిస్తాం. but the primary purpose of God bringing us to that position is to bring him praises. నిన్ను ఉన్నతమైన ఆ జాబులో ఆ యొక్క ఉద్యోగంలో దేవుడు ఉంచిన ఉద్దేశాన్ని మాత్రం మర్చిపోకూడదు. Have we forgotten that? ఆ విషయాన్ని మర్చిపోయామా? I do not know what your jobs are, as I said. మీ ఉద్యోగాలు ఏంటో నాకు తెలియదు. But do you know that you are there for a purpose? నీవు ఉన్న స్థలములో నువ్వు దేవుని కొరకే ఉన్నావనే సత్యాన్ని గుర్తించావా? You are not in your job because you are given that job. ఆ ఉద్యోగం నీకు ఇవ్వబడింది. It is with a purpose. ఆ ఉద్యోగం ఇవ్వబడటంలో ఒక ఉద్దేశం ఉంది. God's purpose is to be fulfilled. దేవుని యొక్క ఉద్దేశం నీ ఉద్యోగంలో నీ వృత్తిలో నెరవేర్చబడాలి. In Acts we have this beautiful verse. That is our IM theme. David served God's purposes in his generation and then fell asleep. అందుకనే అపోస్తల కార్యములో దావీదు అన్న మాటలు మనకి రాయబడి ఉన్నాయి. దావీదు తన తరమునకు సేవ చేసి నిద్రించెను అనే మాటలు. And what a pity it would be that we make a living, we work hard, we build our families, but all for ourselves, nothing to do with God's plan. కానీ దేవుని కొరకు ఏమీ చేయకుండా సమస్తము మన కొరకే చేసుకుంటూ జీవిస్తున్నాం. A call is being ignored. దేవుని యొక్క పిలుపు మరువబడ్డది నీ జీవితంలో. Now come back to Levi. తిరిగి లేవి దగ్గరకు వద్దాం. Probably he knew that his purposes in his family line, his genealogy was to serve God.
ఆయన లేవికి అర్థమై ఉండొచ్చు. ఆయన వంశము, ఆయన గోత్రము అన్ని చూసినప్పుడు దేవుని పరిచర్య కొరకు ఏర్పరచబడిన వంశము అని. But while sitting in the tax collector's booth, ఆ సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉండగా, after some time, after having experienced the money, the wealth and the name and the fame, అక్కడ వచ్చిన పేరు, ప్రఖ్యాతులు, ఆదాయము, డబ్బు అన్నిటిని చూసి he must have slowly forgotten and ignored his primary calling. ఆ మిగిలిన ఆస్తిపాస్తులు, ఆ ప్రఖ్యాతులు అన్నిటి మధ్య దేవుని పిలుపును మర్చిపోయాడు. He came empty-handed, nothing in his pocket. రిక్త హస్తాలతో కూర్చున్నాడు అక్కడ. And maybe while going home, he will be full of money in his pocket. రిక్త హస్తాలతో సీట్లో కూర్చుంటాడు. ఇంటికి పోయేటప్పుడు జేబుల నిండా నింపుకొని వెళ్తాడు. And now the call is even more forgotten. మరింతగా పిలుపు, దేవుని పిలుపు మరువబడింది. That's exactly what happens when we disobey God and keep moving away and away and away, far from the salvation and his purpose. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మర్చిపోయినప్పుడు మిగిలిన వాటితోనే మన ప్రయాణం ఉంటుంది. You know, you may say, brother, I am just a housewife taking care of the family. నువ్వు అనొచ్చు, నేను భార్యనే కదండి ఇంట్లో అని. No, my calling is not to be like you, pastor, evangelist and missionary. అయ్యా, నేను నా పిలుపు మీలాంటి పిలుపు కాదు, సువార్థికుడు కాదు, మరి పాస్టర్ అమ్మని కాదు. Well, my husband is working, I am not working outside. నా భర్త పని చేస్తున్నాడు, నేను పని చేయట్లేదు. But you know, the mothers have a greater role. కానీ తల్లులకి ఒక ఉన్నతమైన బాధ్యత ఉందని మీకు తెలుసా? You too can serve God's purposes in your own capacity as a mother. మీకు ఇవ్వబడిన ఆధిక్యతలో మీరు ప్రభు పరిచర్య చేయగలరు. Once you have packed your children's lunch and send them to the office or to the school, మీ పిల్లలకు అన్ని ఏర్పాట్లు చేసి స్కూల్స్ కు పంపించిన తర్వాత, when you have said bye to your husband when he faded off into the street on his bike and his car, whatever, మీ భర్తకి అన్ని భోజనం అన్ని కూడా ప్యాక్ చేసి ఇచ్చేసిన తర్వాత, you have plenty of time at home. ఎంతో సమయం నువ్వు ఇంటి దగ్గర కలిగి ఉంటావు. Maybe you will say, brother, I have to do the dishes and prepare the house and clean up the house. ఒకవేళ నువ్వు అనొచ్చు, అయ్యా నేను వాళ్ళందరిని పంపించేది చాలా పని ఉంది, ఇల్లు ఉడవాలి, అంట్లు కడగాలి, ఇవన్నీ కూడా మీరు చెప్పొచ్చు. But you know, that is where your ministry starts. అది కాదు, అక్కడ నీ పరిచర్య ప్రారంభం అవుతుంది. You can pray maybe with your family, start family మీ prayer. కుటుంబంతో ప్రార్థన ఆరంభించొచ్చు. My Lord, you have given me children, they are in this school, they are in this office. Lord, give them a clean heart and a clean hand to be your testimony. ప్రభువా, నా భర్త ఉద్యోగంలో ఉన్నాడు, నా పిల్లలు స్కూల్లో ఉన్నారు, నీతిగా బ్రతకడానికి సహాయం చేయండి. And then you can go on to pray for your church, your pastor, your fellowship, your relatives and unsaved friends. List goes on. ఆ పనులు చేస్తూ నేను ఈ సంఘము కొరకు, సంఘములో ఉన్న విశ్వాసుల కొరకు, సేవకుల కొరకు, అనేకుల కొరకు నువ్వు ప్రార్థించవచ్చు. Oh, now you got an idea. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? Okay, I will do that. I'm happy, I'm comfortable with that. ఇప్పుడు నాకు అర్థమైంది. It doesn't stop there. నేను సౌఖ్యంగానే ఉన్నాను అనే దాని దగ్గర ఆగిపోకూడదు. Now what about the neighbors who may come and be, Akka, how are you doing? What did you do for breakfast or lunch? They will ask you. ఆ పక్కన వాళ్ళు వచ్చి, అక్క భోజనం చేశారా, బ్రేక్ఫాస్ట్ చేశారా అని అన్నప్పుడు, when your cooking is over, come and sit down, let's talk. వాళ్ళతో రండి, అన్ని పనులు అయిపోయినాయి కదా, కూర్చుందాం, మాట్లాడదామని. You have a greater ministry than your pastor. మీకున్న సేవకుడు, పాస్టర్ గారి బాధ్యత కంటే, పని కంటే నీకు ఎక్కువ పని ఇతరులతో కలిగి ఉంటావు. If you believe you are a saved believer in the Lord, యేసు ప్రభువులో నువ్వు రక్షించబడిన విశ్వాసివి అని నువ్వు తలస్తే, if you truly believe that you are called from darkness into the marvelous light, నువ్వు చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన బిడ్డవని నువ్వు నమ్మితే, as Peter says, యేసు అన్నట్లుగా, as Peter says, పేతురు అన్నట్లుగా, you have a reason to praise the Lord, to declare his praises to the people. ప్రజల మధ్య దేవుణ్ణి స్తుతించడానికి నీకు సరైన కారణం ఉంది. You can tell that neighbor, Akka, మీ తోటి వారికి, మీ ప్రక్క వారికి చెప్పొచ్చు, this was my situation, I prayed to the Lord and the Lord answered ఇదిగో me. ఈ పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేస్తే జవాబు దొరికింది అని. No, he's a Lord who can be trusted. ఆయన ప్రభువు, ఆయన మనం నమ్మటానికి ఆయన తగినవాడు అని చెప్పొచ్చు. You can tell your problems to him, he will answer. దేవునికి నీ సమస్యలు చెబితే సమాధానం ఇస్తాడని చెప్పొచ్చు. And you can pray with them with tears maybe for their difficulties, the problems that they are going through. నీ పక్క వారితో కలిసి పిలిచి వారిని కూర్చోబెట్టి వారితో కలిసి ప్రార్థించవచ్చు. Because when Jesus came by that way, ఆ మార్గంలో యేసు ప్రభు వచ్చినప్పుడు, Jesus saw Levi not as a disobedient man, but he saw him with the compassionate heart and eyes. కానీ యేసు ప్రభు లేవిని చూసినప్పుడు ఈయన అవిధేయుడు అని చూడలేదు, కానీ జాలి కలిగిన హృదయంతో లేవిని చూశాడు. The word says there, he saw the tax collector. అక్కడ రాయబడి ఉంది, Jesus went out and saw at the tax collector's booth
the man named Levi. సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి అన్నాడు లేవీని. There was a difference in the way we see and the difference how Jesus sees people. మనము చూసే విధానానికి యేసు ప్రభుల వారు చూసే విధానానికి తేడా ఉంది. When Jesus looks at us or looks at anyone, he was filled with compassion. యేసు ప్రభు నీ వైపు నా వైపు మన వైపు చూసినప్పుడు ఆయన దయ కలిగిన జాలి కలిగిన హృదయంతో చూస్తాడు. And now as his children, ఆయన పిల్లలుగా having filled with the characteristics of Jesus Christ, యేసు లక్షణాల జీవితాన్ని కలిగిన వారమై we too must see people in need. అలాంటి అవసరాల్లో ఉన్నవారని అలాంటి మనసుతో చూడాలి. We too should have the heart like Jesus to be filled with compassion. యేసు ప్రభు లాంటి దయా గుణంతో మనం చూడాలి. And even though a call was being ignored in Levi's life, లేవి జీవితంలో దేవుని యొక్క పిలుపుని మర్చిపోయినప్పటికీ Jesus did not condemn him. ఆయన యేసు ప్రభు లేవిని ఖండించలేదు. But come to the next verse there. తర్వాత వచ్చిన 28వ వచనం. In the same verse, what does Jesus say there? 27వ వచనంలోనే రెండవ భాగంలో What did Jesus say to Levi? ఏమన్నాడు లేవితో? Follow me. That's right. నన్ను వెంబడించుము అన్నాడు. He didn't give a 5-point sermon, 7-point sermon. ఆయన యేసు ప్రభు 5 పాయింట్ల వర్తమానాన్ని 7 పాయింట్ల వర్తమానాన్ని ఇవ్వలేదు అక్కడ. He didn't say, come, I have to talk to you privately and take him out. ప్రత్యేకంగా నీతో మాట్లాడాలి లేవి, నువ్వు నాతో రా అని తీసుకెళ్ళలేదు. Like we would, he did not shout at Levi. లేవి నేను గద్దించలేదు. He saw him ఆయన లేవిని యేసు చూశాడు and said to him just 2 words, follow him, follow me. ఒక రెండే మాటలు అన్నాడు, నన్ను వెంబడించు అని. You know, sometimes we think God will speak to us in lengthy sermons. చూడండి, చాలా సార్లు మనం అనుకుంటాం చాలా దీర్ఘమైన ప్రసంగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. Because of that we miss out sometimes the message from the Lord. అలాంటి ఆలోచన కలిగిన వారముగా ఉండట ద్వారా అనేక పర్యాయాలు దేవుని యొక్క స్వరం వినలేని పరిస్థితుల్లో God can speak through the servant of God, the pastor. దేవుని యొక్క సేవకుని ద్వారా దేవుడు మాట్లాడతాడు. God can speak to you through your neighbor, or the brothers or sisters in the church, in the fellowship. సహోదరుల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. Why even through small children? చిన్న పిల్లల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. All that we need is to listen to him with a sensitive ears, open ears. మనకి కావలసినదల్లా ఏంటంటే అలాంటి వినగలిగిన చెవులు, హృదయం కలిగి ఉండాలి. Now that brings us to the second idea here, the second point. రెండవ విషయం ఏంటంటే, First we saw call ignored. మొదటి మాట ఏమి చూసామంటే మరిచిన పిలుపు. Now in the second point, రెండవ విషయం, when Jesus said to Levi, follow me, యేసు ప్రభు లేవితో నన్ను వెంబడించు అని అన్నప్పుడు, now second we see call was ignited, started, spark. ఆ పిలుపు ఆయన హృదయంలో, గుండెలో మండింది. That is exactly what needs to happen to us. మన జీవితాల్లో కూడా అదే జరగాలి. Sunday after Sunday we listen to God's word. ఆదివారం వెంబడే ఆదివారం మనం దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నాం. It's nice, so beautiful, it is a blessing. అది చాలా మంచిది, ఆశీర్వాదకరమైనది. Praise the Lord for that. దేవునికి స్తోత్రం దాన్ని బట్టి. But if it has not affected my life, there is no use. ఆ వాక్యం నా జీవితం మీద ప్రభావం చూపకపోతే వ్యర్థమే. Sitting here, it's a beautiful breeze, nice climate, nice fellowship. మంచి వాతావరణం, మంచి సహవాసం, మంచి గాలిని పీల్చుకుంటూ Praise God for that. మంచిదే, దేవునికి స్తోత్రం. And the servant of God, pastor, prepares the entire week to speak to you that word, and you are listening to that. Praise God for that. దేవుని సన్నిధిలో దేవుని సేవకుడు వారం అంతా కూడా సిద్ధపడి మీ మధ్యకి దేవుని వర్తమానం తీసుకొస్తాడు. But if like the wind that is entering through this window and going out that way, the message of God should not enter this ears and go this way. ఈ చెవులో విని ఈ చెవులో పోగొట్టుకుంటే ఉపయోగం లేదు. Even if it is a simple message, it should have a lodging place in our hearts, in our life. ఆ వర్తమానం సామాన్యమైన వర్తమానమైనప్పటికీ ఆ వర్తమానం నీ గుండెల్లో ముద్రించబడాలి. That is exactly what happens when we hear the word of God with thirst and hunger and longing for his word. ఆశతో మనం దేవుని వాక్యాన్ని విన్నప్పుడు జరిగేది అదే. And that is exactly what happened to Levi. లేవికి జరిగింది అదే. You know, often, although Levi had forgotten, often God also reminds us and gives us a second opportunity.
ఒకవేళ లేవి తన పిలుపును మర్చిపోయినప్పటికీ దేవుడు మాత్రం రెండవ పిలుపు, రెండవ అవకాశాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. Imagine how many times we have failed God, disobeyed God. దేవునికి ఎన్నిసార్లు మనం అవిధేయత చూపేమో జ్ఞాపకం చేసుకుందాం. He doesn't punish us, as the word of God says, as దానిని Psalmist బట్టి says. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని శిక్షించలేదు. As Psalmist says, He does not punish us according to our iniquities, nor does He deal with our transgressions. మన యొక్క అపరాధములను బట్టి, దోషములను బట్టి ఆయన మనల్ని He శిక్షించలేదు. is a forgiving God. ఆయన మనల్ని క్షమించే దేవుడు. But that gives us an opportunity. You know, God is a compassionate God. I can keep on doing whatever I want. అలాగా ఆ కారణం చేత దేవుడు దయగలిగిన వాడు గనుక నేను పాపం, దోషం చేస్తూనే ఉంటాను అనుకోకూడదు. Because God knows that we are prone to fail and fail Him. మనం విఫలమవుతామని ఆయనకి తెలుసు. Because as Isaiah says, we are all like sheep gone astray. మనం తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నామని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. But Jesus took the pain on Him to come and love us and to save us on the cross of Calvary. భారమంతా కూడా, బాధ్యత అంతా కూడా ఆ యేసు ప్రభు కల్వరి శిలువలో భరించి మనల్ని పిలుస్తున్నాడు. That is the very purpose for which He came down. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. As we all by heart that John 3:16, God so loved each of you and each of us. మనందరికీ తెలుసు యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. He left His heavenly comfort పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టాడు for one purpose, ఒక ఉద్దేశం that కొరకు. if you truly believe in Him, ఆయన యందు నిజముగా నువ్వు విశ్వాసం ఉంచితే the eternal life will become our inheritance. నిత్య జీవము నీ స్వాస్థ్యం అవుతది. And yet we forget our calling. అయినప్పటికీ మన పిలుపును మర్చిపోతూ ఉన్నాం. Yet we forget our responsibility. మన బాధ్యతను మరుస్తున్నాం. With the neighbor, at the office space, we keep on talking to them, talk about others, gossip and so on, but we never gossip about Jesus to them. అనేకమైన ముసలమ్మ ముచ్చటలు ఇతరులతో మాట్లాడతాం కానీ యేసును గురించి మాట్లాడం. Who knows when we go to heaven, ఎవరికి తెలుసు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు when He is asking the account of our life, మన జీవితాలను గురించి లెక్క ఆయన అడుగుతున్నప్పుడు He may say, Akka, Saraka came to your house, but you never spoke the gospel. మా అక్క నువ్వు మీ ఇంటికి శారాకు వచ్చింది కదా, ఆమెకి 2 మాటలు కూడా నా గురించి In చెప్పలేదు. your office, I brought Ramu, you never spoke about Christ. అయ్యా నీ ఉద్యోగం చేసే స్థలంలోనికి రాముని తీసుకొచ్చాను, ఆయనకి నా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు అంటే. I brought to you that man with so much of problem in his life, you never prayed in my name for him. మా సమస్యల్లో ఉన్న ఒక వ్యక్తిని నీ దగ్గరికి తీసుకొచ్చాను, నా నామములో ఆయన కొరకు నువ్వు ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. But each time we hear the word of God, it needs to ignite our hearts on fire. కానీ దేవుని యొక్క వాక్యం విన్నప్పుడల్లా నీ గుండెలు మండాలి. That is exactly what happened to Levi. లేవికి జరిగింది అదే. Now come with me to the third point. మూడవ విషయానికి వద్దాం. We'll see what happens there. ఏం జరిగిందో చూద్దాం. When it comes to verse 28, 28వ వచనం. can someone read please? అతడు సమస్తమును విడిచిపెట్టి Okay. లేచి ఆయనను వెంబడించెను. Okay. Slowly, if you see the action words there, Levi got up. First action. 3 క్రియాపదాలు ఉన్నాయి అక్కడ. ఏంటి? Okay. Okay. Three action words. లైన్లో చెప్పండి. విడిచిపెట్టి వెంబడించి. రైట్. Or I think I understand Telugu better now. Lechi, vidichipetti. Okay, followed. I cannot repeat that. Yes. Okay. That is exactly what obedience is. విధేయత అంటే అదే. Now you remember Psalms 1? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం తెలుసు కదా. There is a reverse action there. అక్కడ తిరుగు రీతిలో చెప్పబడిన మాటలు ఉన్నాయి. Walk in the ways, stand in the place, sit in the seat. Remember that? పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చుండే చోటన Now కూర్చుండక. when Jesus comes into our life, మన జీవితాల్లోనికి యేసు వచ్చినప్పుడు that is a reverse action there. అది తిరోగమనములో ఉంటది. Get up from where we are. నువ్వు ఎక్కడున్నావో అక్కడ నుండి లే. Leave everything. సమస్తం విడిచిపెట్టు. Follow Him. ఆయన వెంబడించు. What does the word of God says? వాక్యం ఏముంటుంది? If anyone should come after me, what they should do? ఎవరైనా నన్ను వెంబడించగోరితే ఏం చేయాలా? Take up the cross. నీ సిలువను ఎత్తుకొని Follow me every Sunday. నన్ను ప్రతి ఆదివారం వెంబడించండి అని ఉందా? 1 week you can go on your way. లేకపోతే నీ సిలువ ఎత్తుకొని నీ మార్గంలో వెళ్ళని ఉందా? Follow me daily.
నీ సిలువ ఎత్తుకొని అనుదినము నన్ను వెంబడించు అని ఉంది. That is the complete obedience to the call of అది God. పరిపూర్ణమైన విధేయత. It should be into action on from Monday to Saturday in our secular work. మన ప్రభు ఉద్యోగాల్లో, మన వృత్తుల్లో సోమవారం నుండి శనివారం వరకు You need to have a determination to get up from your comfort. నీ సుఖ సౌఖ్యాల నుండి లేవాలి. You need to get up from your place. నీ స్థలం నుండి లేవాలి. You know, in the Bible actually there are many standing up, got up. You know, that expression means he's determined to do something. ఆ బైబిల్లో చాలా సందర్భాల్లో లేచుట అనేది ఆయా రీతిలుగా అర్థాలు ఇచ్చే రీతిలో చెప్పబడింది. You remember the prodigal son? ఆ తప్పిపోయిన కుమారుని గురించి మీకు తెలుసు కదా. He came to his senses. ఆయనకి బుద్ధి వచ్చినప్పుడు He got up. లేచాడు, He went. తండ్రి యొద్దకి వెళ్ళినట్లుగా ఉంది. You know, we continue to sit where we are. I'm not talking about the physical seats. మనం శారీరకంగా కూర్చున్న స్థలాన్ని గురించి నేను మాట్లాడతలేదు. Sometimes we say, you know, brother, when I was studying in 8th standard, I accepted the Lord. నేను చాలా సార్లు మనం చెప్తాం, మీకు తెలుసా అండి, నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు యేసుని అంగీకరించాను అని చెప్తాం. Now maybe we are 50 years old, 60 years old, 70 years old. మనం ఒకవేళ ఇప్పుడు 50, 60, 70 సంవత్సరాల వయసు కలిగిన వారమై We are still sitting in the same day where we got saved. ఎప్పుడైతే, ఎక్కడైతే, ఏ దినమైతే రక్షించబడ్డామో అదే రీతిలో కనబడుతున్నాం. We have not stood up from our place. మన స్థలాల నుండి లేవలేదు. We have not left everything. మనం సమస్త విడిచిపెట్టలేదు. Same old testimony we share. మనం అదే పాత మాటలే, పాత నిబంధనే. You may have heard this example sometimes back or anytime. ఒకవేళ మీరు ఈ ఉదాహరణ విని ఉండొచ్చు. There was this great man. ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. Very fine testimony he had. మంచి గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు. And when he got saved, he kept repeating his testimony to everybody. ఆయన రక్షించబడిన తర్వాత ప్రతి వ్యక్తికి సాక్ష్యం చెప్పడం ఆరంభించాడు. Morning till evening people will come to his house and to listen to this fantastic testimony. ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ఆయన సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన సాక్ష్యం వినడానికి ప్రజలు వస్తూ ఉన్నారు. Age was catching up and he was also getting tired in repeating this ఆయనకి వయసు story. తరిగిపోతూ ఉంది, లేవడానికి కష్టమైపోతూ ఉంది. And then therefore he decided to print it like a tract. ఒక సాక్ష్యం చెప్పలేక ఒక కరపత్రిక లాగా ముద్రించాలనుకున్నాడు. And it would be there on the shelf or on the table. ఆ ముద్రించబడిన పత్రికలన్నీ కూడా టేబుల్ మీద ఉన్నాయి. Young people who came to talk to him, he would take that and give it, you know. యవనస్తులు, ఆయనతో మాట్లాడాలని వచ్చిన యవనస్తులకి ఆ కరపత్రికలు ఇస్తున్నాడు. Went on for some time. అలాగే అది కొనసాగింది కొంతకాలం. And after some time when people continued to come to him, ఆ కొంతకాలం తర్వాత కూడా ప్రజలు రావటం ఆరంభిస్తూనే ఉన్నారు. he called, you know, the wife and said, you know, take my testimony and give a copy to him. ఆ తర్వాత టేబుల్ మీద పత్రికలు అయిపోయినట్టుంది. భార్యని పిలిచి, అదిగో అక్కడ లోపల ఉన్న కరపత్రికలు, నా సాక్షి కరపత్రికలు తెచ్చి వీరికి ఇవ్వండి అన్నాడు. Kept on going day after day. అది కూడా కొనసాగుతూనే ఉంది ప్రతిదినం. And after some time people slowly started coming little by slow down. ఆ ప్రజలు రావటం కొంచెం ఆగిపోతున్న పరిస్థితులు. And now again another man came. మరొక వ్యక్తి వచ్చాడు. And he called out his wife. ఆయన భార్యని పిలిచాడు. Amma, you bring that testimony, give it to this brother. అమ్మా, నా సాక్ష్యం తీసుకొచ్చి ఈ సహోదరునికి ఇవ్వు అన్నాడు. And she was delayed in coming out. ఆమె భార్య కొంచెం ఆలస్యం చేసింది బయటికి రావటం. This man was getting anxious. ఈయనకి ఆ టెన్షన్ పెరిగిపోయింది. ఏమైపోయింది? He again tried to call his wife. ఏంటమ్మా ఏమైంది అని మళ్ళా భార్యని పిలిచాడు. And he said, Ayya, all your testimonies are eaten by white ants. అయ్యా, నీ సాక్ష్యం ముద్రించబడిన కరపత్రికలన్నిటినీ కూడా ఆ పురుగులు తినేసినాయి అని చెప్పింది. Sometimes our situation is also like that. చాలా సార్లు మన పరిస్థితి కూడా ఇదే. We have lost our testimony. మన సాక్ష్యాలు పోగొట్టుకున్నాం. Cockroaches eaten, white ants have eaten. ఆ సీమలో అవి పురుగులు తినేసాయి. Yet we don't realize we have not got up from that place. అయినప్పటికీ మనకి ఆ స్పృహ రావటం లేదు. Whenever we are saved, whenever we have that particular experience of experiencing salvation in our life, మన జీవితాల్లో రక్షణ అనుభవంలోనికి వచ్చినప్పుడు there should be progression day by day. అభివృద్ధి అనేది దినదినము కనపడాలి. That is exactly what happened to Levi here. లేవికి జీవితంలో కనపడింది అదే. Call was ignored, that is true. మొదట ప్రారంభంలో దేవుని పిలుపుకి అవిధేయత చూపింది వాస్తవమే. When Jesus came and called him, that
immediately after hearing the call was ignited in his heart. ఆ తర్వాత యేసు ఆయన లేవి ప్రక్కకు వచ్చి పిలిచినప్పుడు ఆయన గుండెల్లో పిలుపు మండించబడింది. And with that ignition, with that fire in his heart, ఆ మంటతో he decided to integrate his call with the call of God. దేవుని యొక్క పిలుపును అనుసరించాలి It became part and parcel of his life. తన జీవితాన్ని తన యేసు ప్రభుతో కలిపి ఆ పిలుపుకు తగినట్లుగా జీవించడం He ప్రారంభించాడు. was willing to give up and throw away his profession, his office which was giving him good ఆయన money. ఉద్యోగాన్ని ఆయన సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. He threw everything probably. ఆయన సమస్తాన్ని త్రోసివేశాడు. Because in his heart he knew he was called of God. ఎందుకంటే ఆయన హృదయంలో ఆయనకు తెలుసు దేవుని చేతనే తను పిలువబడ్డాడు అని. Now when the Lord gave him another chance, ఆ దేవుడు మరొక అవకాశాన్ని he ఇచ్చాడు. did not delay even for a split second. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా స్పందించాడు. That is how we need to respond. అలాంటి విధానంలో మనం కూడా స్పందించాలి. When the message of God comes, దేవుని యొక్క వర్తమానం మన దగ్గరికి వచ్చిన not waiting for tomorrow, రేపటి కొరకు ఆలస్యం చేయక, not waiting for the retirement, మా రిటైర్డ్ అయిందాక ఎదురు చూడకుండా, not waiting for the grandchildren all to finish their మనవళ్ళు schooling, మనవరాళ్ళు పుట్టిందాక ఆగకుండా we need to obey immediately. వెంటనే ఆయన పిలుపుకి విధేయత చూపాలి. IEM's founder Reverend Dr. Theodore Williams said this once in his sermon. IEM ని స్థాపించిన థియోడర్ విలియమ్స్ గారు ఇలా అన్నారు. He was a great Bible teacher. ఆయన గొప్ప వేదాంత పండితుడు. He said delayed obedience is disobedience. పిలుపుకి అవిధేయత లేకపోతే పిలుపుని నిర్లక్ష్యము చేయుట అవిధేయత చూపుటే అన్నాడు. Or if in other words, if you don't obey immediately and postpone your action, that is also equivalent to disobedience. దేవుని యొక్క పిలుపు నీకు వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యము చేయుట అవిధేయత చూపుటే. I am guilty of it in my life. నా జీవితంలో నేను కూడా అలాంటి వారిలో ఒకనే. I am sure all of you have experienced that disobedience. బహుశా మీ జీవితాల్లో కూడా అనుభవాలు ఉండొచ్చు. Now this Sunday morning, అయితే ఈ ఆదివారం ఉదయకాలం God is reminding us of that. దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. Yes my child, yes my son, నా కుమారుడా నా కుమార్తె, you have ignored your call నీ దేవుని నా పిలుపును మర్చిపోయావు. to be my witness. నా సాక్షిగా ఉండటం మర్చిపోయావు. But now I have ignited the call by speaking to you through the word of God. తిరిగి నా మాటల ద్వారా నిన్ను మండించడానికి చూస్తున్నాను. What he is expecting is that we integrate our call to the calling of God by obeying. ఏంటి ఆయన ఎదురు చూస్తుంది? ఆయన పిలుపుకు విధేయత చూపి ఆయన మాటలను జీవితంలో అనుసరించవాలి అని. Whenever we obey God for something, దేని కొరకు కొంత విధేయత చూపటం అనేది, there should be an immediate response in obedience. దేవుని సన్నిధిలో వెంటనే విధేయత చూపాలి. You remember when God called Abraham in Genesis chapter 12, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు he said, leave your family, your father, your land, your property, your office, everything and go to the place I will show you. దేవుడు అన్నాడు, నీ తండ్రిని నీ తల్లిదండ్రులని నీ స్థలాన్ని నీ దేశాన్ని విడిచి నేను చూపించబోవు దేశమునకు వెళ్ళు అన్నాడు. I was moved by what pastor said to me, gave a gist of his testimony for maybe 15 seconds sitting here. 15 సెకండ్లో మన పాస్టర్ గారు ఇచ్చిన సాక్ష్యం నన్ను ఆశ్చర్యపరిచింది. He was talking to me. ఆయన మాట్లాడుతున్నారు నాతో. He said the Lord called him. He was in the government service, in the police service, and the Lord called him. He is from Khammam, but where is he today? ప్రభుత్వ ఉద్యోగంగా తను పనిచేస్తున్నప్పుడు, ఉన్నతమైన బాధ్యత కలిగి పనిచేస్తున్నప్పుడు ప్రభు పిలిచినప్పుడు ఖమ్మములో నుండి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడున్నారు? I was reminded of the call of Abraham in chapter 12 of Genesis. ఆ మాటలు వింటున్నప్పుడు నాకు అబ్రహాము యొక్క పిలుపు ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు పిలిచిన పిలుపు నాకు గుర్తొచ్చింది. What did the Lord tell Abraham? అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? He said, leave your country, నీ దేశమును, your people, నీ ప్రజలను, your father's household, నీ ఇంటి వారిని, and go to the land I will show you. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. Now coming here we find Levi doing certain chain reactions. ఇక్కడ మనం లేవి దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆ విషయాన్ని మనం చూస్తాం. He got up, ఆయన లేచాడు, left everything, సమస్తమును విడిచిపెట్టాడు, and followed him. ఆయన్ని వెంబడించాడు. We all may have got up. మనమందరం కూడా లేచి ఉండొచ్చు. You may also have left everything. సమస్తాన్ని విడిచిపెట్టి ఉండొచ్చు. But are we following him today? కానీ
ఆయన్ని వెంబడిస్తున్నావా ఈ దినాన? You know, whenever God gives us a command again, దేవుడు ఎప్పుడైతే తిరిగి ఆజ్ఞాపిస్తాడో we need to carefully obey one by one. ఆయన ఆజ్ఞకు మనము విధేయత చూపేవారముగా ఉండాలి. You remember, we don't have time to go into the details. God called Samuel. He was a young boy in the tent of in the tabernacle. ప్రవక్త అయిన సమూయేలుని దేవుడు పిలిచిన విధానం మనకు తెలుసు. ఆయన చిన్నవాడిగా ఉన్నప్పుడు In the tent of the Lord, you know, he was serving there. Eli was the priest. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము దగ్గర పని చేస్తున్నప్పుడు దేవుడు ఆయన పిలిచిన విధానం మనం ఎరుగుదాం. And then it goes on to say, as Samuel was growing up, he never let any of his word fall to the ground. You need to remember that. కానీ ఆయన పరిచర్య చేస్తూ ఉండగా దేవుడు చెప్పిన ఏ మాటకు అవిధేయత చూపలేదు, ఏ మాటలు కూడా పెడచెవిని పెట్టలేదు. What a beautiful thing. ఎంత అద్భుతమైన విషయం. And yet we have the boldness when we receive the word of God, it goes through these ears and drops out through the other ear. అనేక పర్యాయాలు దేవుని యొక్క వాక్యం ఈ చెవిలో వింటాం, ఈ చెవితో విడిచిపెడతాం. I am not putting you into a guilty feeling. అలాంటి ఆ మనస్సాక్షిలోనికి మిమ్మల్ని నేను నెట్టడం లేదు. But what I am driving home to our hearts this afternoon is, ఈ మధ్యాహ్న కాలములో it is that we need to have a complete and total surrendered obedience. పరిపూర్ణమైన విధేయతను చూపేవారంగా ఉండాలి అని మాట్లాడుతున్నాను. Because God is a God who does things according to his promise. ఆయన యొక్క వాగ్దానాలను అనుసరించి దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. When he forgives us, మనల్ని ఆయన క్షమించినప్పుడు he doesn't forgive us, okay now son, daughter, I am glad you are accepting me. I will forgive you all your school days sins. ఆయన మనల్ని క్షమించినప్పుడు కుమారి, కుమారుడా, నువ్వు జీవితకాలం అంతా కూడా నిన్ను క్షమించేస్తున్నాను. No, all your sins that you did while you were in school. నీవు స్కూల్లో చేసిన పాపాలు, After 2 years, he says, 2 సంవత్సరాల తర్వాత ఆయన అంటాడు, I will forgive you all your college sins. నువ్వు కాలేజీలో చేసిన పాపాలు కూడా క్షమిస్తున్నాను Does he అంటాడు. do that? అవును కదా? Does he do that? No. అలా చేస్తాడు ఆయన. He forgives all our sins. All our sins. ఆయన మన పాపాలన్నిటినీ క్షమిస్తాడు. Psalms 103 verse 3. కీర్తన గ్రంథం 103:3 Forgives all your sins and heals all your diseases. నీ పాపములన్నిటినీ క్షమించువాడు, నీ రోగములన్నిటినీ కుదుర్చువాడు. But when it comes to our obedience, మన విధేయతకు వచ్చినప్పుడు we obey in installments, right? మనం ఇన్స్టాల్మెంట్ లెక్కలో విధేయత చూపుతాం. Our EMI is also our obedience is also on the basis of EMI every month. EMI లెక్కే మన విధేయత కూడా ఆయనకు ఉంటుంది. But God doesn't do that. అలాగ చేయడు దేవుడు. If God forgives all and does everything completely, our obedience should be total and complete. దేవుడు మనల్ని ఒకేసారి మన పాపములన్నిటినీ, మన దోషములన్నిటిని కూడా ఒకేసారి క్షమించినట్లుగా మన విధేయత కూడా ఒకేసారి పరిపూర్ణంగా ఆయనకి ఉండాలి. So Levi obeyed him completely. లేవి అలాగ పరిపూర్ణంగా ఆయనకి విధేయత చూపాడు. I do not know if you have any song in Telugu, but in English there is a beautiful song. తెలుగులో ఈ పాట ఉందో లేదో తెలియదు కానీ ఇంగ్లీష్లో మంచి పాట ఉంది. I have decided to follow Jesus, no turning back, no turning back. యేసుని వెంబడించడానికి తీర్మానం చేసుకున్నా వెనుదిరిగే ప్రసక్తే లేదు అని. I have decided to follow Jesus. Yes, true for all of యేసుని us. వెంబడించడానికి తీర్మానం చేశా, నిజమే. But do we also do that in our life, no turning back? కానీ వెనుక తిరుగుము అనేది కొనసాగిస్తున్నావా? You know, often we talk about this. చాలా తరచుగా మాట్లాడుతూ ఉంటాం. We say, no brother, you know, this church in that particular town, that was built by Tataya. He was the one who built it. అదిగో పలానా ఊరిలో పలానా స్థలంలో మా తాతయ్య గారు చర్చి కట్టాడండి, అది మా తాత ముత్తాతలు కట్టిన చర్చి అంట. And my uncle, all that, you know, my relative, my auntie, she was the one who sacrificed for everything, even building that church. ఆ సంఘాన్ని కట్టడంలో మా తాతలు ముత్తాతలు నాన్నోళ్ళు మా అమ్మమ్మలు అత్తోళ్ళు అందరూ కూడా త్యాగం చేశారో మీకు తెలుసా? But brother, what is your part in that? We may not have an answer. అని అన్నప్పుడు సరే మీ వైపు ఆ ప్రశ్న వస్తే సంఘములో మీ పాత్ర ఏంటి? We have no answer. మన దగ్గర జవాబు లేదు. The problem with us is we live in the old glory. ఎందుకు అని అంటే
మన తాతల ముత్తాతల యొక్క తరాన్ని గురించి చెప్పుకొని ఆ మహిమలోనే ఉంటున్నాం కానీ మనము మన మహిమలోనికి రావటం లేదు. We have to obey and serve our generation. మనము మన తరానికి న్యాయం చేయాలి, యేసుని పరిచయం చేయాలి. That is exactly the kind of obedience that the Lord is looking for. అలాంటి విధేయత కొరకే యేసు ప్రభుల వారు చూస్తున్నారు. This morning the call to serve his purposes is fresh again this morning. ఈ దినాన ఈ ఉదయకాలం దేవుని యొక్క పిలుపు నీ దగ్గరికి రావటంలో ఉద్దేశం ఏంటంటే తిరిగి ఆయన పరిచర్యను చేయటానికి మరొక అవకాశం. Maybe the call is ignored. ఒకవేళ మరి పిలుపుకు అవిధేయత చూపొచ్చు. God wants you to get that calling ignited this afternoon. ఈ రోజున ఆ పిలుపు మరిచిన పిలుపుని తిరిగి నీకు గుర్తు చేసి నీలో ఆ పిలుపును మండిస్తూ ఉన్నాడు. Not only getting ignited, but integrate in your life and make it your commission in life, your only task in life. మండించటం మాత్రమే కాదు, అది అనుసరించేటట్లు నీ జీవితంలో అది పాటించేటట్లు అది నీ జీవితంలో భాగమయ్యేటట్టు చేస్తాడు. Telling the Lord, Deva, I will live for you by life or by death. ప్రభువా, నా జీవితము ద్వారైనా నా మరణము ద్వారైనా నీ కొరకు జీవిస్తాను. Like Levi, I will get up, leave everything and follow you. లేవి వలె సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన వెంబడిద్దాం. Eyes closed and heads bowed. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. I do not know if the Lord has spoken to you in any area of your life that you need such correction. నీ జీవితంలో ఏ భాగములోనైనా సరిచేయబడటానికి దేవుడు ఒకవేళ ఈ ఉదయం నీతో మాట్లాడాడేమో నాకు తెలియదు. If the word has come to you, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క మాట నీ దగ్గరకు వచ్చి ఉంటే will you tell him, Lord, I am sorry, I had ignored my call. ప్రభువా, నాకు మీరిచ్చిన పిలుపును పెడచెవిని పెట్టాను అని చెప్పగలవా? Forgive me. క్షమించండి. Lord, you have given me another opportunity. తండ్రి, మరొక అవకాశాన్ని మీరు ఇచ్చారు. Help me to get sensitized with your word, that of my responsibility. నా బాధ్యత ఏమిటో మీ వాక్యము ద్వారా నాకు గుర్తు చేశారు, దానిని నేను గుర్తించినట్లు చేయండి. Lord, help me to make it as part of my life, my primary calling in life. నా జీవిత ప్రథమ కర్తవ్యం నేను గుర్తించినట్లు సహాయము చేయండి. Maybe the Lord is bringing to the memories of opportunities that you have missed in life. జీవితంలో నువ్వు పోగొట్టుకున్న అవకాశాలు ఉండొచ్చు. When the Lord brought certain people to you to tell about his love, we have stopped, we have failed. ఆయన ప్రేమను గురించి చెప్పటానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఎంతో మందిని నీ దగ్గరికి తెచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు పోగొట్టుకొని ఉండొచ్చు. We think serving the Lord is only for the pastors and evangelists. దేవుని యొక్క పరిచర్య చేయటం పాస్టర్స్ది, సువార్థికులదని నువ్వు అనుకుని ఉండొచ్చు. But the word of God makes us understand this afternoon that all of us who are called of the Lord have a purpose. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని చేత పిలువబడిన రక్షణలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క బాధ్యతను తెలియజేస్తూ ఉంది. Our responsibility of declaring his praises of him, the Lord Jesus, who called us from darkness into marvelous light. చీకటిలో నుండి అద్భుతమైన తన వెలుగులోనికి పిలిచిన ఆయన గురించి ఆయన మహింపరచడానికి మనం ఇక్కడ ఉన్నాం. Will you make yourself available to him and say, Lord, from now on I am available for your purpose. దేవా, నీ ఉద్దేశాలకు తగిన విధముగా నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని చెప్పగలవా? I will get up with the determination to leave everything and follow you. దేవా, సమస్తమును విడిచిపెట్టి మీ పిలుపుకు విధేయత చూపి అనుసరిస్తాను అని చెప్పగలవా? If you are making that decision in your heart, నీ హృదయంలో ఇలాంటి తీర్మానం చేసి ఉన్నట్లయితే tell him this afternoon, Lord, from now on I am available. దేవా, ఈ దినము నుండి నేను మీకు అందుబాటులో ఉంటాను అని చెప్పు. Here I am, use me. ఇదిగో నేనున్నాను, నన్ను వాడు అని చెప్పు. I will not miss any opportunity that you bring to me. ఏ అవకాశం మీరు తీసుకొచ్చే అవకాశాన్ని కూడా నేను విడిచిపెట్టను అని చెప్పు. But give me the strength and wisdom జ్ఞానాన్ని,
బలాన్ని నాకు దయచేయని అడుగు. And the Lord will help us to be His instrument, to serve His purpose. ఆయన ఉద్దేశాలు నెరవేర్చుట కొరకు ఘనమైన పాత్రలుగా మనల్ని ఆయన చేస్తాడు. May we dedicate ourselves at this moment. ఈ సమయంలో మన జీవితాలను ఆయనకు సమర్పించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. ఎన్నో పర్యాయాలు, ఎన్నో అవకాశాలు మా ఎదుటికి మీరు తీసుకొచ్చినప్పుడు మిమ్మలను గురించి మాట్లాడకుండా ఎన్నో పర్యాయాలు ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడాం. ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నాం. ప్రజల మధ్య మిమ్మలను మహింపరిచే అవకాశాలు మీరు తీసుకొచ్చినప్పుడు మిమ్మలను మహిమపరచకుండా పోగొట్టుకున్నాం. యేసయ్యా, జీవితం ఇచ్చింది మీరు, మీ ఉద్దేశాలు నెరవేర్చుట కొరకు ఘనమైన పాత్రలుగా ఎంచింది మీరు, ఆరోగ్యం ఇచ్చింది, ఆయుష్ ఇచ్చింది, అవసరాలు తీరుస్తుంది, పోషిస్తుంది, సంరక్షిస్తుంది, భద్రపరుస్తుంది మీరు నాయన. మాదంటూ ఏదీ లేదు, మాదంటూ ఏదీ లేదు ప్రభువా. సమస్తము మా చేతుల దగ్గరికి మీరే తీసుకొచ్చి మాకు అందించారు. జీవిస్తూ సుఖ సౌఖ్యాల మధ్య మీ పిలుపును మర్చిపోయి బ్రతికే ఆ పరిస్థితుల్లో మేము ఉండకుండా, ఒకవేళ ఇంతవరకు అలాగ చేసి ఉంటే మమ్మల్ని మన్నించండి. ఇక నుండి, ఈనాటి నుండి మీరు తీసుకొచ్చే, మీరు ఇచ్చే అవకాశాలన్నిటినీ మీ మహిమ కొరకు వాడుతాము నాయన. ప్రజల మధ్య, సమూహాల మధ్య, సంఘములో మిమ్మలను మా గురించి మాట్లాడుతాం, మహింపరుస్తాం తండ్రి. అలాంటి తీర్మానం చేసుకున్న ఈ బిడ్డలను మీరు బలపరిచి రాబోయే కాలంలో మీ రాజ్య విస్తరణ కొరకు వాడుకొనమని, సంఘాన్ని బలపరిచి విస్తరింపచేయమని, మీ సేవకులను మీరు బలపరిచి రాబోయే దినాలు ఇంకా అనేకమైన కుటుంబాలు, వ్యక్తులు ఈ సంఘములో చేర్చబడి విస్తరించినట్లు చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.